టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది విద్యార్థులు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సార్ మా అబ్బాయి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సార్ అంటాడు. కొంతమంది పేరెంట్స్ వచ్చి అలా చెప్తూ ఉంటారు, సార్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పేసి మా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. సో కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే లేదో క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటారంటే ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎవరికైతే లేదో వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రాపర్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మీకు ప్రాపర్గా వచ్చిందో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. ఎవడో చెప్తాడు బైపీసీ అయితే బాగుందంట, హ్యాపీగా ఉండొచ్చు అంటే, డాక్టర్ అయితే లక్షలు సంపాదించవచ్చు అంటే నేను చూశాను. అది సగం ఇన్ఫర్మేషన్. ఇంకో అసలైన ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం. లేదంటే కంప్యూటర్ సైన్స్ జాబులు పోతున్నాయంటే, మెకానికల్ చదివితే జాబులు వస్తాయంటే ఎవడో చెప్పాడు, కన్ఫ్యూజన్. లేకపోతే ఇంకొకటి ఎవడో వచ్చేసరి ఈ కాలేజీ బాగోదంటే ఆ కాలేజీ బాగుందంటే ఎవడో చెప్పాడు, కన్ఫ్యూజనే. లేదు ఈ పర్టికులర్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ రాస్తే బాగా సెటిల్ అవ్వచ్చంట అని చెప్పి ఒకటి చెప్తాడు. అప్పుడు దాకా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్పడం కన్ఫ్యూజన్. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుట్ దగ్గరికి వెళ్ళి ఒక 1 year పోయిన తర్వాత క్యాట్ రాస్తే బెటర్ అంట, క్యాట్ అయితే ఐఎంలో మంచి ప్యాకేజ్ వస్తాయంటే, గేట్ అయితే రావంట, నాకు ఎవరో సతీష్ గారు చెప్పారు అంటే కన్ఫ్యూజనే. సో కన్ఫ్యూజన్ అంటేనే స్టూడెంట్ అంటేనే కన్ఫ్యూజన్. రెండు ఇద్దరు కలిసిపోతే పేరెంట్ని కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో అందువల్ల కన్ఫ్యూజన్ అంటే సర్వసాధారణంగా అందరికీ జరిగే విధానం కాబట్టి దీన్ని కన్ఫ్యూజన్ తప్పని నేను చెప్పట్లేదు. ఆ కన్ఫ్యూజన్ రావడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ అథెంటికేటెడ్. ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్లో ఉన్నటువంటి ఎవరైతే లేకపోతే బయట సోషల్ మీడియాలోను టీవీలో చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కాదు, అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, బీఏలు బేకాములు ఎంకాములు చదివి మైక్ పట్టుకుని పర్సనాలిటీ బుక్లు లేదా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చుకుని చెత్త జదరం ఇదంతా. వీళ్ళు ఎవడో చదువు గురించి అవగాహన ఉన్నవాడు కాదు, పూర్తిగా ఆ ఆపర్చునిటీస్ మీద అవగాహన ఉన్నవాడు ఎవడో కాదు. వాడు క్వాలిఫికేషన్స్ ఎవడన్నా కింద రాస్తాడా? బీఏలు బేకాములు బీఎస్సీలు బీఈడీలు తప్ప. సో సరైనటువంటి అవేర్నెస్ ఉండి ప్రపంచవ్యాప్తంగా లేదా గ్లోబల్గా ఇండియా వైడ్ సరైన అవగాహన ఉండి సరైనటువంటి వ్యక్తి దగ్గర కానీ మీరు సలహా తీసుకున్నట్లయితే మీ కన్ఫ్యూజన్లు అన్నీ పోతాయి. కన్ఫ్యూజన్ మీకు పోవాలంటే మీరు ట్రై చేస్తే మీకు పోకపోవచ్చు, ఎందుకంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ అంత అవేర్నెస్ ఉండొచ్చు. ఫిన్లాండ్లో చదివి ఎలా ఉంటుందంటే మీకేం తెలుస్తుంది? లేకపోతే ఫైనాన్స్ కోర్స్ చదివితే ప్యారిస్లో ఎలా ఉంటుందంటే మీకు, ఫార్మా చదవాలంటే యూఎస్లో ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది? లేకపోతే ఇండియాలో ఫార్మా చదివితే అలా జాబ్లు వస్తాయా, లేకపోతే ఎంత శాలరీస్ వస్తాయి, ఏ కంపెనీ కూడా తీసుకుంటాడు, ఇవన్నీ కూడా అవేర్నెస్తోనే మాత్రం ఉంటుంది. అందుగురించే నా వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే ఒక ఎంబలం ఉంటుందండి, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. బలంగా నమ్మి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే నేను అవేర్నెస్ ఇస్ ఎవ్రీథింగ్. అవేర్నెస్తోనే ఎక్కడో ఆఫ్రికా వెళ్ళి 1000 ఎకరాల పొలం చేసి డబ్బులు సంపాదించి కూడా ఉన్నాడు, ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి లేకపోతే ఇంకొక వ్యాపారం చేసి సంపాదించి కూడా ఉన్నాడు, ఉద్యోగాలు చేసి సంపాదించి కూడా ఉన్నాడు, లేకపోతే ఇంకొకటి ఆస్ట్రేలియా వెళ్ళి లేకపోతే ఇంకోటి చేసి సంపాదించి ఉన్నాడు, ఇండియాలోనే వేరే పనులు చేసి సంపాదించి ఉన్నారు. ఇవన్నీ కూడా అవేర్నెస్తోనే సాధ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. అందువల్ల కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ ప్రాపర్ అథెంటికేటెడ్ కావాలి. కాబట్టి జస్ట్ ఎవడబడితే చెత్త చదివే రానోడు, ఫెయిల్ అయిపోయినాడు, దేనికి పనికి రానోడు, అసలు మామూలుగా మోటివేషనల్ స్పీకర్స్ లెక్చర్ చెప్పేవాడు, లేకపోతే 4 యూట్యూబ్లో వీడియోలు చూసో లేకపోతే 4 పేపర్లు చూసో గైడ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ సగం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అది కరెక్ట్గా ఉంది. ఈ సొసైటీ అసలు అండర్స్ట్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే రాంగ్ గైడెన్స్, రాంగ్ ఐడియాస్, రాంగ్ అవేర్నెస్ తీసుకుని సొసైటీ మొత్తం నాశనం అయిపోయి అండర్స్ట్లోకి వెళ్ళిపోయింది. ఎవడో చెప్తే రష్యా ఎంబీబీఎస్ వెళ్తే సరిపోతుందని చెప్పి కాయనకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెప్తాడు వ్యాపారం పెంచుకోవడం గురించి. సో అందువల్ల ఏంటంటే మీరు జనరల్గా బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, కన్ఫ్యూజన్ పోవాలి అనుకుంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్లియర్గా తెచ్చుకున్నట్లయితే కన్ఫ్యూజన్ పోతుంది. అది ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పాను నేను. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.